యాచెట్టు డెక్క మీద క్యాన్వాస్ కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాడు షా. నరేంద్ర మరణం తర్వాత హఠాత్తుగా మానసికమైన శూన్యత ఏర్పడినట్లు అనిపించింది. డూప్లే బృందాన్ని ఎదిరించడానికి, రూబీ ఐలాండ్ను చేరుకోవడానికి టీంనంతటిని సంఘటితపరిచిన సూత్రధారి హఠాత్తుగా మాయమయ్యి మొత్తం ప్రయత్నమే అర్ధరహితం అనిపిస్తోంది. అఫ్కోర్స్ నరేంద్ర చనిపోతూ అన్న మాటలో షా మనసులో అసందిగ్ధత సృష్టిస్తూ డోలయామాన స్థితిలో ఉన్న భావాలు చటుక్కున స్పష్టమయ్యాయి. తను స్పష్టీకరించుకోలేని నిజాన్ని నరేంద్ర ఎంతో తేలిగ్గా సూటిగా చెప్పాడు. భయంగా, వ్యక్తిత్వరహితంగా కనిపించే నరేంద్రలో వాస్తవానికి ఊహకు, నిజానికి అబద్ధానికి ఉన్న తేడా అంత స్పష్టంగా అవగాహనలో ఉంటుందని షా భావించలేదు. నరేంద్ర మరణించిన ఈ రూబీదీవి యాత్రలో తన భవిష్యత్తు పాత్రేంటో అతి స్పష్టంగా అవగాహన అయింది షాకు. చట్టరీత్యా, భౌగోళిక రీత్యా టానా దీవులు మౌలి ఐలాండ్స్ దేశానికి చెందుతాయి గనుక టానా రూబీ కూడా ఆ దేశపు ఆస్తి అవుతుంది. దాన్ని అక్కడి నుండి కదిలించడం కానీ, తీసుకెళ్లి అమ్మి సొమ్ము చేసుకోవడం కానీ నేరమే అవుతుంది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా మౌలి ఐలాండ్స్కి వచ్చిన తను తప్పనిసరిగా మౌలి ఐలాండ్స్ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి ఆచరించాలి. అంతేకాదు ఆ టానా రూబీ టానా తెగ ప్రజల సంస్కృతికి, మత విశ్వాసాలకి చిహ్నం. వేలాది సంవత్సరాలుగా ఆ రూబీ ఆ తెగ సొత్తని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ రూబీని అక్కడి నుండి తీసుకురావడం ఆ తెగ నమ్మకాన్ని, జీవన విధానాన్ని పూర్తిగా అల్లకొల్లోలం చేసినట్లే అవుతుంది. అందుచేతే డూప్లే బృందానికి రూబీదీవికి దారి చూపే ప్రసక్తే లేదని నిశ్చయించుకున్నాడు షా. కానీ వాళ్ల చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడాలంటే వాళ్లతో సహకరిస్తున్నట్లు నటించడమే మార్గం. ఈ విశాల సముద్రంలో ఆ చిన్న దీవుల సముదాయాన్ని చేరకుండా ఓడను తప్పు మార్గం పట్టించడం చాలా తేలిక. నౌకాయానంలో దారి అక్షాంశ రేఖాంశాల స్థానాన్ని బట్టే చెబుతారు. సాధారణంగా అక్షాంశలో 1 నిమిషం కాలం 1 సముద్ర మైలు దూరంగా తీసుకుంటారు. అంటే అక్షాంశాల దూరం 10 నిమిషాల తేడా చూపితే చాలు చేరవలసిన స్థానానికి దూరంగా పోవడానికి. షా చేసింది కూడా అదే. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ లేతాకు పచ్చని సముద్ర జలాలు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు షా. అతనికి కొద్ది దూరంలో మరో చైర్ మీద ఫిలిప్స్ కూర్చుని ఏదో పుస్తకం ఆనందంగా చూసుకుంటున్నాడు. నిజానికి ఫిలిప్స్ తనకు కాపలాదారని, వాళ్లతో సహకరిస్తున్నట్లు నమ్ముతోన్నా పూర్తిగా మాత్రం సన్లీ గ్యాంగ్ తనను నమ్మడం లేదని అర్థమైంది షాకు. హఠాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పుని వెంటనే గమనించలేదు షా. కాలుస్తోన్న సిగరెట్ నుండి పొగ పీల్చడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. సిగరెట్ పీకను సముద్ర జలాల్లోకి విసిరేసి మరొకటి వెలిగించబోయి ఆగిపోయాడు. అప్పుడు గమనించాడు ఆ మార్పు. వాతావరణంలో వచ్చిన గమ్మత్తైన మార్పు. అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం నిమిషాల్లో మారిపోయింది. చల్లని గాలి వేడిగా మారింది. రైలింజన్ స్టీమ్ లాంటి వేడి. పైగా గాలిలో కదలిక లేదు. ఆకాశం నీలవర్ణం నుండి విచిత్రమైన బూడిద రంగులోకి మారింది. గమ్మత్తైన నలుపు, తెలుపు మబ్బుల కలయిక ఏర్పడుతోంది. వెలుగు తగ్గి సంధ్య చీకటి. నిజానికి సమయం ఉదయం 10 గంటలు దాటుతోన్నా అప్పుడే సూర్యోదయం కాబోతున్నట్లో, లేక అంతకు పూర్వమే సూర్యాస్తమయం అయినట్లో అనిపించేటంతటి వెలుతురు మాత్రమే మిగిలింది. మందపాటు రగ్గుతో యాచెట్ను కప్పేసి ఊపిరాడకుండా చేస్తున్న అనుభూతి కలుగుతోంది ఆ వాతావరణంతో. చేతిలోని పత్రిక డెక్క మీద పారేసి చుట్టూ ఆశ్చర్యంగా చూశాడు ఫిలిప్స్. ఇక్కడున్న గాలంతా ఎవరో హఠాత్తుగా తీసేసినట్లు, ఊపిరి ఆడినట్లు ఉంది కదూ అన్నాడు షాను ఉద్దేశించి. సముద్రపు వాతావరణంలో ఎంతో అనుభవం ఉన్న షాకు వాతావరణంలో వస్తోన్న ఈ మార్పు వెంటనే అర్థమైపోయింది. చటుక్కున్న డెక్కు చైర్లోంచి లేచి నిలబడ్డాడు. హరికేన్ అన్నాడు సముద్రం వైపు తేరిపారా చూస్తూ. సముద్రమంతా ప్రశాంతంగా గంభీరంగా ఉంది. సాధారణంగా ఉండే చిన్న చిన్న అలలు, కదలికలు లేకుండా ప్రశాంతమైన పెద్ద చెరువులా ఉంది. వాట్, డోంట్ బీ రిడిక్యులస్ మ్యాన్ అన్నాడు ఫిలిప్స్ కూడా లేచి నిలబడుతూ. ఫిలిప్స్ మాట పూర్తి కాకముందే డెక్క మీద సందడి ప్రారంభమైంది. 4 నావికులు లోపల నుండి పరుగు పరుగున పైకొచ్చారు. 2 చకచక యాచెట్టు సెయిల్స్ను కిందకు దించుతుంటే మిగిలిన 2 డెక్క మీద సామాన్లు చకచక సర్దసాగారు. కమాన్,
లెట్స్ గో ఇన్ టు ద క్యాబిన్. పరుగులాంటి నడకతో మెయిన్ క్యాబిన్కు కాస్త వెనగ్గా ఉన్న వీల్ హౌస్ వైపు దారి తీశాడు షా. షా క్యాబిన్లోకి ప్రవేశించేటప్పటికీ క్యాబిన్లో ఓడ కెప్టెన్తో పాటు సన్లీ షిప్ ఇంజనీరు ఉన్నారు. క్యాబిన్ అద్దాల్లోంచి సముద్రాన్ని చూస్తూ యాచెట్ పక్కకు తిప్పుతున్నాడు కెప్టెన్. ఓడ కెప్టెన్తో ఏదో అనబోయి సముద్రం వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు షా. సన్లీ ఇంజనీరు ఫిలిప్స్ కూడా షా చూపులను బట్టి సముద్రంలో ఏదో జరుగుతోందని గమనించి క్యాబిన్ అద్దాల్లోంచి బయటకు చూశారు. సముద్రం వైపు కనబడిన దృశ్యం వాళ్ల మొతుల్ని పోగొట్టింది. మాటలు రానట్లు, ఊపిరి పీల్చడం మరిచిపోయినట్లు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఒక మహోజ్వల తరంగం, ఒకే ఒక రాక్షస కెరటం చడి చప్పుడు లేకుండా నిశ్శబ్ద పర్వతంలా ఓడ మీదకి దూసుకొస్తోంది. సముద్ర ఉపరితలం మీద నుండి దాదాపు 80 అడుగుల ఎత్తున ఒకే ఒక కెరటం భయంకర మేరు పర్వతంలా కదిలొస్తోంది. పర్వత శిఖరం లాంటి దానిపై అంచు పాము పడగలా వంపు తిరిగి నొరగలు చిమ్ముతోంది. ఆ కెరటం మరింత దగ్గరగా వచ్చేప్పుడు క్యాబిన్ అద్దాలకు హత్తుకుపోయి పైకి చూస్తేనే గాని దాని అంచు కనబడలేదు. ఆకాశానికి సముద్రానికి మధ్య వందలాది టన్నుల సముద్రపు నీరు ఘనీభవించి చక్రాలు అమర్చిన నీటి గోడల యాచెట్ మీద రాకాసిలా పడబోతోంది. మై గాడ్, వీఆర్ ఫినిష్డ్ అరిచాడు సన్లీ. డామిడ్ బ్లడీ బిచ్! పర్వతంలా ఎదురొస్తోన్న నీటి గోడను దాటలేక పక్కకు ఒరుగుతోన్న ఓడను దారిలోకి తేవాలని శయశక్తులా ప్రయత్నిస్తున్నాడు కెప్టెన్. దబ్బుని ఎవరో నేల మీద పడిన శబ్దం విని వెనక్కు చూశాడు షా. ఫిలిప్స్ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి కళ్ళు మూసుకుని వణికే గొంతుతో ఆపద నుండి గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. క్యాబిన్ కిటికీల్లో నుంచి డెక్క మీదకు తొంగి చూశాడు షా. డెక్క మీద నావికులు ప్రచండ వేగంతో వీస్తోన్న గాలిధాటికి కదల్లేక మరో క్షణంలో మీద పడబోతోన్న టన్నుల కొలది సముద్రపు నీరు తలుచుకుని మాక్టిపోల్ని యాంకర్ చైన్ని గట్టిగా కావలించుకుని డెక్క మీద నుండి కిందకు పడిపోకుండా కాచుకుంటున్నారు. ఓడ మాత్రం పిచ్చివాడి చేతిలోని వస్తువుకు మళ్ళీ అటు ఇటు ప్రమాదకరంగా ఊగిపోతోంది. భయంకరమైన అలలతో పాటు ప్రచండ వేగంతో వీస్తోన్న గాలి కూడా వస్తున్నట్లు గ్రహించాడు షా. మరుక్షణం ఆ మహోజ్వల కెరటం ఓడను తాకింది. కొద్దిసేపు ఓడంతా నీటి సమాధిలో చిక్కుబడిపోయిన అనుభూతి. టన్నుల కొద్దీ నీరు భయంకరమైన శబ్దంతో డెక్కను, క్యాబిన్ను ఒకేసారి తాకింది. ఆ నీటి వేగానికి, బరువుకు క్యాబిను అద్దాల తలుపులు భళ్ళున పగిలి నీరు ఫిరంగి గుళ్లల్లా క్యాబిన్లోకొచ్చింది. డెక్క మీద 10 అడుగుల పైనున్న క్యాబిన్లోకే నీరొస్తే ఇక డెక్క మీద పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించిన అవసరం లేదు. ఆ భయంకర కెరటపు నీరు ఓ కుమ్మడిగా కుమ్మరించినట్లు మీద పడుతుంటే మదించిన ఏనుగులు ఘీంకరించి వీపును తొక్కుతున్నట్లు విలవిల్లాడారు. మాస్టును కావలించుకుని కొట్టుకుపోకుండా ప్రాణాలు కాపాడుకుంటున్న నావికులు. కెప్టెన్తో సహా క్యాబిన్లో మనుషులందరూ నేల మీద బోర్లా పడి నీరు ఒరవడికి కొట్టుకుపోకుండా ఏదో ఒక వస్తువును గట్టిగా పట్టుకున్నారు. దాదాపు 2 నిమిషాల తర్వాత నీటి ఒరవడి తగ్గింది. హరికేన్ అలా యాచెట్ను దాటిపోయింది. పక్క కొరిగిపోయిన యాచెట్ ఒక్క నిట్టూర్పు వదిలి సర్దుకున్నట్లు తిరిగి యథాస్థితికి తిరిగింది. క్యాబిన్లో వాళ్ళందరూ పూర్తిగా సముద్రపు నీటితో నాని ముద్దైపోయారు. హరికేన్ కెరటం యాచెట్ను దాటిపోయినంత మాత్రాన ప్రమాదం తొలగిపోలేదని తెలుసు షాకు. కెరటంతో పాటు క్యాబిన్ కప్పు నీటి వేగానికి కొట్టుకుపోయింది. మెయిన్ మాస్ట్ పోల్ సగానికి విరిగి బోసిగా కనబడుతోంది. సెయిల్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా చిరిగిపోయి యాచెట్కు ఇరువైపులా గొడ్డపీలికిల్లా వేలాడుతున్నాయి. ఓడ ఉపరితలమంతా ఎక్కడ చూసినా నొరగలు కక్కుతోన్న సముద్రపు నీరు కనబడుతోంది. క్యాబిన్ ఫ్లోర్ మీద నుండి ముందుగా లేచి నిలబడ్డారు కెప్టెన్ షాలే. పగిలిన క్యాబిన్ కిటికీలో నుండి కిందకి డెక్క మీదకి తొంగి చూశాడు షా. డెక్క మీద నీళ్లు అప్పుడప్పుడే సముద్రంలోకి జారి ఉపరితలం కనబడుతోంది. మాస్ట్ పోల్ను, యాంకర్ చైన్ను కావలించుకుని హరికేన్ ఉధృతానికి కొట్టుకుపోకుండా ప్రాణాలు కాపాడుకున్న నావికులు రబ్బరు కాళ్లతో నడుస్తోన్న మనుషులకు మళ్ళీ కదులుతున్నారు. ఓడ కెప్టెన్ మరో కిటికీలో నుండి తల బయటకు పెట్టి పెద్ద పొలికేక పెట్టాడు. స్విచ్ ఆన్ ది పంప్స్, యూ బ్లడీ లేజీ బెగ్గర్స్! అక్కడక్కడా తెరుచున్న మ్యాన్ హోల్స్లో నుండి నీరు ఓడ లోపలికి ప్రవేశించి హోల్స్ అన్నీ నీటిమయమైపోవడమే కాక హరికేన్ రెండవ తాకిడికి తట్టుకునే శక్తి పూర్తిగా నశించిపోయింది. అంచేత
హాల్ట్లోని నీటిని బయటికి తోడివేయడానికి పంపులు ఆన్ చేయమన్నాడు ఓడ కెప్టెన్. తల పైకెత్తి ఆకాశం వైపు చూశాడు షా. ఆకాశం బూడిద రంగు నుండి నీలివర్ణానికి మారుతోంది. కానీ గాలి మాత్రం ప్రచండ వేగంతో వీస్తోంది. ఉక్కురేకుతో చేసిన క్యాబిన్ గోడలే అడ్డు లేకపోతే అసలు ఆ క్యాబిన్లో నిలబడ్డం కూడా కష్టమయ్యేది. మీరు కింద హాల్ట్లోకి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు షా సన్లీని ఫిలిప్ని ఉద్దేశించి. తాగిన మనుషులకు మళ్ళీ తూలుతూ లేచి నిలబడుతూ అన్న సన్లీ నిర్లక్ష్యంగా చూశాడు షా వైపు. ఇంకెందుకు, ఆ హరికేన్ వెళ్ళిపోయిందిగా అన్నాడు. పగిలిన కిటికీల్లోంచి దూసుకొస్తోన్న గాలి ఒత్తిడికి ఊపిరాడక తల పక్కకు తిప్పుకొని ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంటూ. డోంట్ బీ ఏ బ్లడీ ఫూల్. మరో అరగంటలో ఇందాక వెళ్ళిన హరికేన్ కెరటం కేవలం శాంపిల్ అనిపిస్తోంది అన్నాడు షా జాగ్రత్తగా సముద్రపు ఉపరితలాన్ని గమనిస్తూ. వాతావరణం ఒత్తిడి తగ్గి గాలి వేగం పెరగడం వలన సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఓడ చుట్టూ సముద్రమంతా చిన్న చిన్న నీటి కొండల్లా పొంగి పొర్లుతోంది. ఎస్, హీఈజ్ రైట్. ముందుంది ముసళ్ల పండగ. ఆ రెండో ఇంజిన్ తిరిగి స్టార్ట్ అవ్వకపోతే మనం జలసమాధి ఖాయం అన్నాడు కెప్టెన్ ప్రెషర్ గేజ్ చెక్ చేస్తూ. సన్లీ ఏదో అనబోయాడు. ఈలోగా బడబడ వాన చినుకులు ముమ్మరంగా పడసాగాయి. గాలితో పాటు వర్షం కురుస్తూ చిన్న తుఫాను వాతావరణం ఏర్పడసాగింది. సన్లీ మాట్లాడకుండా కిందకి దిగాడు. అతనితో పాటే ఫిలిప్స్ కూడా వెళ్ళిపోయాడు. కింద క్యాబిన్లో డూప్లే పరిస్థితి గమ్మత్తుగా ఉంది. గాలి వీస్తోన్న దిశలో ఉన్న ఓ క్యాబిన్లో ఉన్నాడతను. హరికేన్ ఓడను తాకే సమయానికి కన్నుల కొద్దీ నీరు పెద్ద చప్పుడుతో ఓడ మీద పడ్డం, ఓడలో లైట్లు ఆరిపోయి అంతా చీకటైపోవడం జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు ఆ చీకటి క్యాబిన్లో ఉండిపోయాడు డూప్లే. క్యాబిన్ తలుపు ఎంత తెరవాలని ప్రయత్నించినా అతని వశం కాలేదు. లోపల నుండి బయటి వైపుకు తెరుచుకునే తలుపది. లోపల నుండి ఎంత బలంగా నెట్టినా తలుపు తెరుచుకోలేదు. ప్రచండమైన వేగంతో వీస్తోన్న గాలి ఒత్తిడికి ఎవరిదో రాక్షస హస్తం నొక్కిపట్టినట్టు తలుపు మూసుకుపోయి ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దానికి తోడు ఓడ ఓ పక్కకి ఒరిగిపోవడంతో క్యాబిన్ నేల పక్కకు తిరిగి క్యాబిన్ గోడ మీద నిలబడాల్సి వచ్చింది. నిజానికి నిలబడ్డానికి కూడా డూప్లేకి అవకాశం రాలేదు. అటు ఇటూ ఊగిపోతోన్న ఓడ అతన్ని ఆ ఇరుకు క్యాబిన్లో ఆ మూల నుండి ఈ మూలకు ఫుట్బాల్లా విసిరేసింది. హరికేన్ కెరటం ఓడను దాటి ఓడ తిరిగి యథాస్థితికి రాగానే తిరిగి క్యాబిన్ తలుపు తెరవడానికి తీవ్రంగా ప్రయత్నించసాగాడు డూప్లే. ఓడ బయట ఏం జరుగుతుందో ఏమవుతుందో అంతుబట్టక గుండెదడ క్షణానికి పెరిగిపోతుంది అతనికి. కనీసం అతని అరుపులు కూడా ఎవరూ వినిపించుకుంటున్నట్లు అనిపించలేదు. క్యాబిన్ అంతా చీకటి. క్యాబిన్ అద్దాల కిటికీలోంచి చూస్తే బయట ఏమీ కనపడ్డం లేదు. అంతా పొగమంచులా వ్యాపిస్తోన్న నీటి ప్రవాహంలా ఉంది. అసలు ఓడ మునిగిపోయిందో లేక ఇంకా తేలుతూనే ఉందో కూడా తెలుసుకునే అవకాశం లేదు. బయట హోరున చిల్లులు పడుతోన్న శబ్దం. భయంతో పిచ్చికేకలు వేస్తూ క్యాబిన్ ఉక్కు తలుపులపై దబదబా బాదుతూ తలుపును బయటవైపుకు నెట్టడానికి శక్తినంతా కూడదీసుకుని ప్రయత్నం చేస్తున్నాడు డూప్లే. అతను ఎంత ప్రయత్నించినా ఒక్క అంగుళం మేర కూడా తెరుచుకోలేదు ఆ తలుపు. గంటకు దాదాపు 150 నుండి 180 మైళ్ల వేగంతో వీస్తోన్న ప్రచండమైన హరికేన్ గాలి ఆ ఉక్కు తలుపును నొక్కుతోందని డూప్లేకు తెలీదు. ఏ మానవ శక్తి ఆ గాలి ఒత్తిడిని ఎదిరించలేదు. ఓపెన్ ది డోర్ ప్లీజ్, ఓపెన్, ఓపెన్ మై గాడ్. ఓడ ఓ పెద్ద అలను ఎగబాకి మధ్యలో పక్కకి జారి ఒరగడంతో బ్యాలెన్స్ తప్పి ఓ పక్కకి పడ్డాడు డూప్లే. అతని తల క్యాబిన్ మూలనున్న టేబుల్ అంచుకు తగిలి క్షణకాలం పాటు భరించలేని బాధ నరనరాన వ్యాపించింది. డూప్లేలో ఇప్పుడు బాధ కన్నా భయం ఎక్కువైపోయింది. ఏ చెట్టు తుఫానులో చిక్కుకుని మునిగిపోతుందని, తను తలుపు జామ్ అయిపోయిన ఈ క్యాబిన్లో చిక్కుబడిపోయానని, కొద్దిసేపట్లోనే తనకు మరణం తప్పదని దృఢమైన నమ్మకం కలిగింది డూప్లేకు. ఏదో రకంగా ఈ జల సమాధిలో నుండి బయటపడడానికి ప్రయత్నించకపోతే ఆక్సిజన్ లేకో నీరు క్యాబిన్లోకి ప్రవేశించో చచ్చిపోతాననిపించింది. డూప్లేలో ఈ ఊహ కలగ్గానే పిచ్చివాడిలా ఆ క్యాబిన్ డోర్ మీద దాడి ప్రారంభించాడు. 2 కాళ్లను క్యాబిన్ నేలకు తన్నిపెట్టి 2 చేతుల్ని తలుపు కానించి శక్తి కొలది తలుపును తొయ్యసాగాడు. సరిగ్గా అదే సమయంలో ప్రకృతిలో గమ్మత్తైన మార్పు వచ్చింది. ప్రచండ వేగంతో వీస్తోన్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది.
ఊపిరి పీల్చుకోనివ్వని వేగంతో వీచిన గాలి ఒక్కసారిగా ఆగిపోయి అసలు వాతావరణంలో నుండి గాలే పూర్తిగా మాయమైనట్లు అనిపించింది. ఒక్కసారిగా తలుపును నొక్కి పడుతోన్న గాలి ఆగిపోగానే క్యాబిన్ తలుపు బడాల్న తెరుచుకుంది. లోపల నుండి తలుపును బలంగా నెడుతోన్న డూప్లే తెరుచుకున్న ద్వారంలో నుండి ఫిరంగి గుండులా బయటకొచ్చి పడ్డాడు. ఆ పడిన తాకిడికి అతని తల డెక్క ఫ్లోర్కు కొట్టుకుని వెంటనే స్పృహ పోయింది డూప్లేకి. పైన క్యాబిన్లో కెప్టెన్తో పాటు ఉన్న షాకు చుట్టూ ఉన్న సముద్రం చూస్తుంటే ఇక రూబీదీవి యాత్ర అర్ధాంతరంగా ముగిసినట్లేనన్న భావం కలిగింది. అంత గాలివానలోనూ హెల్మ్ వీల్ను వదలకుండా ఓడను సురక్షితంగా నడపాలని కెప్టెన్ పడుతోన్న ప్రయాస చూసి క్షణం ఆ నావికుడి పట్టుదలకు ముచ్చటేసింది షాకు. ఏ ఓడ కెప్టెన్ అయినా, అతని వ్యక్తిత్వం ఎలాంటిదైనా, నీతి నియమాలు ఏ కోవకి చెందినా తన కమాండ్లో ఓడను మాత్రం స్వంత బిడ్డలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. నావికుల శిక్షణలోనూ నౌకా సాంప్రదాయంలోనూ ఉన్న గొప్పతనం అదే. ప్రమాదకరమైన సముద్రపు అలల మీద ఓడ ఎంత చిన్నదైతే అంత మంచిది. క్షణానికి అన్ని దిశల్లో నుండి పిచ్చెక్కినట్లు దూసుకొస్తోన్న నీటి కొండల్లాంటి అలల్ని చిన్న పడవైతే తేలిగ్గా ఎగబాకి అధిగమించగలుగుతుంది. ఓడ పరిమాణం పెద్దదైన కొద్దీ గాలి తాకిడికి అలల దూకుడును ఎదుర్కోవడానికి ప్రయత్నించి తీవ్రమైన రాపిడికి ఒత్తిడికి లోనవుతోంది ఓడ. చిన్న ఓడైతే ఒక అల మీద నుండి మరో అల మీదకు చులాగ్గా తేలిగ్గా దూసుకుపోతుంది. పెద్ద ఓడ 2-3 అలల తాకిడికి ఒకేసారి గురై దెబ్బతింటుంది. సన్లీ యాచెట్ విషయంలోనూ అదే జరుగుతోంది. పెంగ్విన్ లాంటి చిన్న పడవైతే ఈ హరికేన్ వాతావరణాన్ని తట్టుకుని బయటపడే అవకాశం మెరుగ్గా ఉండేది. కానీ ఈ పెద్ద సైజు యాచెట్ ఈ హరికేన్ ఉధృతంలో నుండి తప్పించుకోగల అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఉన్నట్టుండి వాన తగ్గిపోయింది. దాంతోపాటు గాలి కూడా పూర్తిగా ఆగిపోయింది. సముద్రపు అలలు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో రకరకాల దిశల్లో ఎగసిపడుతూ పరుగులు పెడుతున్నాయి. వీఆర్ ఇన్ ది ఐ ఆఫ్ ది హరికేన్ అన్నాడు కెప్టెన్. ఓడను ఇదివరకు గాలి వీచిన దిశకు పూర్తిగా వ్యతిరేక దిశకు మార్చడానికి ప్రయత్నిస్తూ అవునన్నట్లు తల ఊపాడు షా, జేబులోని సిగరెట్ ప్యాకెట్ను బయటకు తీస్తూ. సిగరెట్లన్నీ తడిసి ముద్దైపోయాయి. తుఫాను, వాయుగుండం, ఉప్పెన లాంటి ప్రకృతి బేభత్సాల కోవకు చెందిన మరో విలక్షణమైన సముద్ర బేభత్సం హరికేన్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ అమెరికాకు చెందిన రెడ్ ఇండియన్లు పూజించే వరుణదేవుడు హురాకాన్ పేరిట ఈ ప్రత్యేక ప్రకృతి బేభత్సాన్ని హరికేన్ అని పిలుస్తున్నారు. దీన్నే పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో టైఫూన్ అని కూడా అంటారు. చైనా భాషకు చెందిన టైఫంగ్ అనే మాటలో నుండి టైఫూన్ వచ్చిందంటారు. టైఫంగ్ అంటే జపనీస్లో భయంకరమైన గాలి అని అర్థం. దీనినే రకరకాల ప్రాంతాల్లో బుబాస్కో అని, సిక్లాన్ అని, హురుకాన్ అని, టోర్బిల్లును అని, టోర్మెంటా అని ఇలా రకరకాల పేర్లున్నాయి. పేరు ఏదైనా నడి సముద్రంలో హరికేన్ వాతబడిన వారు బ్రతికి బయటపడడం చాలా అరుదైన విషయం.